వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాల నుంచి సీఎం కేసీఆర్ తప్పుకుంటున్నారన్న బీజేపీ మహిళా నేత. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్న విజయశాంతి. రంగారెడ్డిలో ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర కార్యక్రమం. గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి సబితా. దేవుళ్ల పేరు చెప్తూ బీజేపీ రాజకీయ డ్రామాలు చేస్తుంది. మోదీ ప్రభుత్వం రైతుల పొట్టగొడుతుందన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో సాఫీగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ. మిడ్జిల్ ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు డాక్టర్లకు టీకా. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిన్న జరిగిన కోవిడ్ టీకా కార్యక్రమంలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా బీజేపీ మధ్య చెలరేగిన వివాదం చిలికి గాలివానగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ సోయం బాబురావు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుడిహత్నూర్ ఎంపీపీ రాథోడ్ పుండలిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే నేను ఆ ప్రాంతంలో ఉంటే వాటిని నుచ్చు చేస్తుంటే నేను చెప్తున్నా. కానీ నిజంగా మన బ్రహ్మానందం జడ్పీటీసీ గారు, అదేవిధంగా గుడియాత్మక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ కార్యకర్తలు, వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా సోనాల ఈ దేశాన్ని కాపాడింది ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొబ్బరికాయ కొట్టి వ్యాక్సిన్ స్టార్ట్ చేయాలి. కానీ ఒక దరిద్రం మండల ఎంపీపీ గారు, గుడియత్తూరు ఎంపీపీ గారు ఏమన్నారంటే నరేంద్ర మోదీ గారు ఎవరు, అరే గాడిది కొడుక నీకు తెలియకపోతే అంటే నిజంగానే నేను ఆ ప్రాంతంలో ఉంటే వాటిని నుచ్చు చేస్తుంటే నేను చెప్తున్నా. కానీ నిజంగా మన బ్రహ్మానందం జడ్పీటీసీ గారు, అదేవిధంగా గుడియాత్మక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ కార్యకర్తలు, వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా సోనాల ఈ దేశాన్ని కాపాడింది ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని. తెలంగాణ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుకున్నాడని తాను అనుకుంటున్నట్లుగా బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో రాములమ్మ పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నాశనమైందని విమర్శించారు. వ్యాక్సినేషన్ సమయంలో ప్రతి ఒక్కరికి ధైర్యం ఇవ్వాల్సిన సమయంలో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదని ఆరోపించారు. నవమాసాలు మోసి కనేది ఆడది అంటే ఆ నవమాసాలు మొయ్యడం అంటే ఆ బరువును మొయ్యడం. జీవితం, కుటుంబం, ఆ బరువు మోయడం మహిళ. సమాజంలో ఎన్నో కష్టసుఖాల్ని, అవమానాల్ని ఆ బరువు మోసేది మహిళ. ఇలాగా ప్రతి విషయంలో ఆ బరువు మోసేది మహిళ. ఆడదంటే కష్టాలతో పుట్టి పెరగడమే. ఆడవాళ్ళు చాలా మంది అనుకుంటారు నేను ఎందుకు ఆడదానిగా పుట్టాను అనుకుంటారు. కానీ ఆడదే, మహిళే ఇంటికి లక్ష్మీదేవి. ఇంటిని తీర్చిదిద్దేది మహిళ, సమాజాన్ని శుభ్రపరిచేది మహిళ.
ఈ రాష్ట్రాన్ని ఏలేది కూడా అద్భుతంగా ఏలేది కూడా మహిళలు ఎంతో మంది ఉన్నారు. నూతనంగా 2021 గీతామూర్తి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తి గారి ఆధ్వర్యంలో ఇవాళ మనము మొదటిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించుకున్నాం. తీర్మానం అందరూ ఒకసారి చదువుతాను, చూడండి అందరూ. ఇలాగే కొనసాగిస్తాము. కానీ మన రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు శ్రీ తరుణ్ చుగ్ గారికి వెళ్ళవలసి ఉన్నందువల్ల వారిని మనల్ని ఉద్దేశించి మహిళా మోర్చాను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. मेरी बड़ी बहन ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కోళ్లపడకల్లో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘురామరెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, సహకార బ్యాంక్ చైర్మన్ మంచ పాండు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురసాని వరలక్ష్మి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని పోల్స్ వేస్తున్నాం, కానీ ఇంకా కొన్ని పోల్స్ అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. ఇంటర్నల్ పోల్స్ అన్ని కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, తప్పకుండా వాటిని వేయడం జరుగుతుంది. ఒక రైతు పోల్స్ సంబంధించినతో పాటు ట్రాన్స్ఫర్ మీద అప్గ్రేడ్ చేయమని ఇచ్చున్నారు. ట్రాన్స్ఫరం కూడా ఒక రైతు ఇచ్చున్నారు, ఇక్కడ నాకు ఒక ట్రాన్స్ఫరం కావాలమ్మా అనేసి, తప్పకుండా దాన్ని కూడా రైతుకు సంబంధించిన ట్రాన్స్ఫర్ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు గ్రామంలోకి రాగానే ఒక సంతోషం ఏమనిపించిందంటే, చదువుకున్న పిల్లలందరూ వాళ్ళకి అవకాశాలు ఉన్న దగ్గర అవకాశాలు వెతుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు నా కుటుంబానికి ఆసరా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రావు కాబట్టి ఎక్కడైనా మన పక్కకి ఏదైనా కంపెనీ ఏర్పాటైతే అక్కడ పోయి పనిచేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే రాగానే ఎంట్రన్స్ లో అమెజాన్ సంబంధించిన వాళ్ళే వచ్చి ఇక్కడ నుండి తీసుకెళ్తున్నారని కొంతమంది యంగ్స్టర్స్ ఆ బస్ లో కూర్చొని వెళ్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతూ ఎంపీ అరవింద్ మోసం చేస్తున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను ప్రారంభించారు. బోధన్ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రతిరోజు 500లకు పైగా ఓపీ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఎంపీ అరవింద్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదని ఎమ్మెల్యే షకీల్ అమీర్ మండిపడ్డారు. మీరు ఎండి ఆఫీస్లో ప్రోగ్రామ్ పెట్టండి, రేపు కానీ ఎల్లుండి కానీ మన ఎన్ని చెక్స్ వచ్చినాయి కొద్దిగా చూసుకొని ఇన్ఫర్మేషన్ అక్కడ పెడితే దానికి పనిచేద్దాం. 50,000 ఉన్నాయి, 80 కూడా ఉన్నాయి. కొన్ని ఎన్ని ఉన్నాయో చూడండి, 50 అన్ని 50 ఓకే. ఎంతమంది వచ్చిండ్రు కొద్దిగా చూసి చేద్దాం. మనం పిలిచి ప్రోగ్రామ్ పెట్టండి కదా, మీ ఆఫీస్లోనే పెట్టండి. సరే, రైట్, థ్యాంక్ యూ. ఉంది అది ఇచ్చినామని అన్ని తీసుకొచ్చినాం సార్. ఎంత పని చేసినాం మనం, అన్ని ఇంజక్షన్ తీసినాం, అంతా తీసినాం. ఎంత పని చేసినాం, వెంటిలేటర్స్ పెట్టినాం, అన్ని ఆక్సిజన్స్ పెట్టినాం, అన్ని ఇక్కడే చేసినాం మనం ట్రీట్మెంట్. ఎక్సెప్షనల్ కేసెస్కి పంపించినాం అంతే, చాలా తక్కువ. మనం అలా హాస్పిటల్ విజిట్ చేయకుండా, ఏ పని చేయకుండా ఏదైనా మాట్లాడితే నడుస్తుందా? ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఎంత హైజెనిక్గా ఉంది, ఒకసారి చూడమని చెప్పాలా?
20 బెడ్స్ సెంట్రల్ ఆక్సిజన్ 20 ఆక్సిజన్ ఉంది, 4 వెంటిలేటర్లు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అన్ని మల్టీ స్పెషాలిటీ లెక్క ఉంది బోధన హాస్పిటల్. ఏం లేదు ఇక్కడ చెప్పండి. ఈరోజు కోవిడ్ పేషెంట్స్ కి ఇక్కడే ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. మళ్ళీ హెల్త్ ఇష్యూస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక చొరవ చూపించి ఈరోజు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఈరోజు డయాలసిస్ కూడా చాలా ఇంటర్నేషనల్ మిషనరీ మన దగ్గర ఉంది. అన్ని విధాలుగా డయాలసిస్ సౌకర్యాలు కానీ, మెడిసిన్స్ కానీ, తర్వాత ఆక్సిజన్ ఫెసిలిటీ కానీ, వెంటిలేటర్ కానీ, డెంటల్ ఫెసిలిటీస్ కానీ, మళ్ళీ అన్ని ఈఎన్టీస్ కానీ, మళ్ళీ బెస్ట్ ఎనెస్థీషియస్ట్ కానీ, ఈరోజు ఇక్కడ ఉన్న గ్యానకాలజిస్ట్ కానివ్వండి, పల్మానాలజీ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆర్థోపెడిక్ సర్జన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బోధన హాస్పిటల్లో. చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, మంచి పని నడుస్తూ ఉన్నది. ఊరికే వచ్చి రావడం, రాజకీయంగా విమర్శలు చేయడం మంచిది కాదు. ముందే ప్రజలు ఈరోజు కరోనా మహమ్మారితోని పరేషాన్ ఉన్నారు, వారికి మనం బలం ఇవ్వాలా. కానీ ఈరోజు రాజకీయాలు మాట్లాడి అది కూడా తప్పులు మాట్లాడి మళ్ళీ వాళ్ళకు తప్పుదోవ పట్టించడం కూడా మంచిది కాదు. మీరు ఎంపీగా ఎన్నిసార్లు హాస్పిటల్కి వచ్చిందని నేను మీకు అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా బోధన హాస్పిటల్ వచ్చి నేను ఎంపీ ఉన్నా, ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఎటువంటి హెల్ప్ చేయాలని ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఉన్న డాక్టర్స్కి, సిబ్బందికి ఎప్పుడైనా మాట్లాడినరా మీరు? అంటే ప్రజలు అందుకే గెలిపించిండ్రా మీరు ఒకసారి సందర్శించాలా నిజామాబాద్ హాస్పిటల్ కానీ, బోధన హాస్పిటల్ కానీ. ఇక్కడ ఎంపీగా మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు, ప్రజలు మీకు నమ్మకంతో గెలిపించిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా ఈరోజు ప్రజలకు మోసం చేస్తూ మీరు ఏదేదో వాగుతున్నారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు, ఇంకోటి మాట్లాడతారు, మళ్ళీ హిందూ ముస్లిం అంటారు. ఇటువంటి మాటలు మాట్లాడకుండా డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. మీరే స్వయాన వచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వాటి రద్దు కోసం గత 50 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. దేశంలోని పేద రైతుల పొట్ట కొట్టేలా మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. ఇంకోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారన్నారు. మరోవైపు దేవుళ్ల పేరు చెబుతూ బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రైతుల కోసం పోరాడుతుంటే కేసీఆర్, మోడీ, అమిత్ షా డైరెక్ట్ పార్టీ పోరాడుతుంటే పోలీసులు అంటివేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ కేసీఆర్, మోడీ, అమిత్ షా నాయకత్వంలో భారతదేశంలో ఉన్న రైతులను ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ పర్యటించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరుల త్యాగాల ఫలితాలకు న్యాయం జరగాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేటికి అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. కొత్తకోట ఇంటి ఆడబిడ్డ అయినటువంటి కావలి సువర్ణ 11వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయనున్నది. మరి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం చేస్తా ఉన్నాం. త్యాగాల శవాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అమరుల ఆశయాలను తూట్లు పొడుస్తూ ఈరోజు కేవలం ఒక వర్గం వారికే అధికారం గాని, పదవులు గాని అన్నింటి కూడా లాభం చేకూర్చు ఈరోజు అసూలు బాసిన కుటుంబాలను మాత్రం అన్యాయం చేయడాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఈరోజు 1200 మంది తెలంగాణ అమరులకు కుటుంబాలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం జీవో 80ని పూర్తిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం నిర్మించాలి. వారి యొక్క పేర్లు, వారి యొక్క ఫోటోతో సహా స్తూపం దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు ఏ సహకారం కోసం
దేనికోసమైతే అమరులు చేసిండ్రో వారి అమరుల సహకారం కోసం వాళ్ళ కళల సహకారానికి ప్రభుత్వం పనిచేసి ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ విద్యలో కానీ ఈరోజు అన్ని వర్గాల వారికి సమాన అవకాశం కల్పించి వారి ఆశయ సాధనకై మీరు పనిచేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ అదేవిధంగా ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నామో ప్రజాస్వామిక తెలంగాణ సాధన కూడా ఈరోజు అమరులకు కావలి సువర్ణ స్ఫూర్తితోనే ఈరోజు మనం అందరం కూడా పోరాడాల్సిన అవసరం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని గ్రామాల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా కార్యదర్శి సురేందర్రావు ఇచ్చేశారు. ముస్తాబాద్ మండలంలో బీజేపీ పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన కార్యక్రమాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణం కొరకు నిధి సేకరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి వెళ్లి నిధి సేకరించాలని కోరారు. జిల్లా కార్యదర్శి గోపాల్ సురేందర్రావు గారికి మరియు సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ గారికి, ప్రధాన కార్యదర్శులు క్రాంతి కృష్ణ గారికి మరియు చీకోడు గ్రామ సర్పంచ్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ గారికి, ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి గారు, సీనియర్ నాయకులకి అలాగే కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము గత కొన్ని నెలలుగా సంవత్సరాల నుండి రామజన్మభూమిని ఎదురు చూస్తుండగా మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మనకు తీర్పు వచ్చి దాని భాష భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే మంచి సంస్కారం వాళ్ళు, మంచోళ్ళు అనేటువంటి అనిపించేటట్టు పెట్టండి. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడకండి. మనం మాట్లాడితే ఏమైతుంది, వాళ్ళు మాట్లాడతారు. మనం మర్యాద మాట్లాడితే వాళ్ళు మర్యాద మాట్లాడతారు. వాళ్ళు ఎట్లన్నా మాట్లాడి ప్రజలు గమనిస్తారు. మనం మర్యాద మాట్లాడితే వాళ్ళు బూతులు మాట్లాడితే వారిని తిరుగుతారు. ముస్తాబాద్ మండలంలో మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రావు గారు వచ్చినారు. రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణపై ఈరోజు మేము మాట్లాడుకోవడం జరిగింది. దానిలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి దానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇందులో భాగంగా రామ జన్మభూమిలో అయోధ్య కట్టడానికి కోసం ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి. పార్టీలకు అతీతంగా హిందువులంతా ఏకమై ప్రతి ఒక్కరూ రామ మందిరం ఏర్పాటు చేసుకోవడానికి 10 రూపాయల నుండి మీకు తోచినంత ఎంత వీలైతే అంత. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరంకు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ హిందువులు ప్రతి ఒక్కరూ అయోధ్య రామ మందిరంకు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం తిరుపతి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్, మండల అధ్యక్షుడు ముద్రకోల సుధాకర్ పాల్గొన్నారు. 10 రూపాయల నుంచి ఎంత లక్ష దాకా అయ్యచ్చు. ప్రతి ఒక్కరూ ఇందులో రామ మందిరంలో భాగస్వామ్యం కావాలి. తమ వంతు సహాయం చేసి నేను భగవంతునికి సహాయం నాది కూడా అందులో భాగస్వామ్యం ఉన్నదని మన హిందువులందరము ఫీలింగ్ కలగాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా భాగస్వామ్యం రామ మందిరాన్ని నిర్మాణానికి డబ్బులు పంపాలి. దీన్ని అందరూ భాగస్వామ్యం కావాలి. అయోధ్య నిర్మాణం మనం 400 సంవత్సరాల క్రితం నుంచి పోరాడి మనం సాధించడం. ఒక 3,50,000 మంది దీనికోసం చనిపోవడం జరిగింది. దీన్ని విశ్వ హిందూ పరిషత్తు అందరూ అయోధ్య ట్రస్ట్ మొత్తం రామ మందిర నిర్మాణం గురించి రేపర్స్ ఉంది. మొత్తం ఈరోజు 10,000 పైన ఉన్నవారిని జమ చేయడం జరిగింది. రేపర్స్ ఉంది, డోర్ టు డోరు జమ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ మందిరంలో పాలు పంచుకోవాలి. అందరూ తప్పకుండా పాల్పంచుకోవాలని కోరుతున్నారు. జై శ్రీరామ్. ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యను నిర్మిస్తున్నటువంటి రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నదంటే దేశంలో టాటా, బిర్లా, అంబానీలు ఉన్నా కూడా అలాగే విదేశాల నుంచి ఎంతోమంది భారతీయులు మేము ఒక్కరమే గుడి కట్టిస్తామని చెప్పినా కూడా ఇది విదేశీ నిధులతో కాదు, కేవలం స్వదేశీ నిధులతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క
సుమారు 30 కోట్ల మంది హిందూ కుటుంబాల ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ ఇంటికి 10 రూపాయల చొప్పున, మనిషికి 10 రూపాయల చొప్పున వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ₹1,00,000 వరకు ఈరోజు విరాళాల సేకరణ. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వాటర్ ట్యాంకర్ వాహనం బీభత్సం సృష్టించింది. వాటర్ ట్యాంకర్ వాహనం అదుపు తప్పి ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఆటో, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అనంతరం క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రిస్బెన్ టెస్ట్లో భారత్ అద్భుత విజయం సాధించింది. సొంత గడ్డపై ఆడుతున్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇస్తూ 3 వికెట్ల తేడాతో టెస్ట్ను, తద్వారా 2-1 తేడాతో 4 టెస్టుల requiring 10 wickets. India requiring 324 runs. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజకీయాల నుంచి సీఎం కేసీఆర్ తప్పుకుంటున్నారంటున్న బీజేపీ మహిళా నేత. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్న విజయశాంతి. రంగారెడ్డి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర కార్యక్రమం. గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి సబితా. దేవుళ్ల పేరు చెబుతూ బీజేపీ రాజకీయ డ్రామాలు చేస్తుంది. మోదీ ప్రభుత్వం రైతుల పొట్టగొడుతుందన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో సాఫీగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ. మిడ్జిల్ ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు, డాక్టర్లకు టీకా. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.